పదోన్నతులు లేకుండా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి పదోన్నతులు కలిగించే విధంగా పనిచేస్తారని గాది శ్రీనివాసులు తెలిపారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీనివాసులు సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లి నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాది శ్రీనివాసులను సీఎం అభినందించారు. తన గెలుపుకు సహకరించిన అందరికీ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. మరి ముఖ్యమంత్రి గారిని ఈ రోజు కలవడానికి మా మద్దతు ఇచ్చిన మిత్ర సంఘాలు మేము వచ్చి ఈ రోజు వారిని కలవడం జరిగింది. మరి ఆ సందర్భంగా వారు కూడా గుర్తు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా, మరి అక్కడ ఢిల్లీలో మన ప్రీతమ నాయకులు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా, మరి మాధవ్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, నేను టీచర్ ఎమ్మెల్సీగా, మరి ఈ రాష్ట్రం కేంద్రాన్ని కోఆర్డినేట్ చేసి ఏకీకృత సర్వీసులు స్పెషల్ ఆర్డర్ తీసుకుని వచ్చాం. కానీ అది 2018లో అది రావడం, తర్వాత గవర్నమెంట్ మారడం, నేను ఎమ్మెల్సీగా లేకపోవడం, ఈ 6 సంవత్సరాలు కూడా అది ముందుకు వెళ్లకుండా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా దాన్ని ప్రస్తావించారు. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి సహకారంతో, మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి సహకారంతో, మరి కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు పెద్దలు సహకారంతో తప్పనిసరిగా నా ఉపాధ్యాయులకి 20 సంవత్సరాలు బట్టి కూడా పదోన్నతులు లేకుండా స్కూల్ అసిస్టెంట్గా, ఎస్జిటిగా ఏ కేడర్లో హెచ్ఎంలుగా కేడర్లో స్టాగ్నేట్ అయిపోయారో వాళ్ళకి ఇమీడియట్గా పదోన్నతులు కల్పించి ఆ సర్వీసెస్ని అందించే బాధ్యత నేను తీసుకుంటానని, అదేవిధంగా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్య సిపిఎస్ రద్దు కావచ్చు, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విషయాలు కూడా నేను పరిష్కారం చేసి రుణం తీర్చుకుంటూ తెలియజేసుకుంటూ మీ సహకరించి మీకు